నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్య పాలనలో 400 కోట్లు కూడా లేని మత్స్య పరిశ్రమను 30,000 కోట్లకు కేసీఆర్ నాయకత్వంలో పెంచుకున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మత్స్యకారులకు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఆమె తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గంగపుత్ర సంఘం సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మత్స్యకారులకు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమైక్య పాలనలో 400 కోట్లు కూడా లేని మత్స్య పరిశ్రమను 30,000 కోట్లకు కేసీఆర్ నాయకత్వంలో పెంచుకున్నామని అన్నారు. మరింత పెంచుకునేందుకు తోడ్పాటు అందిస్తామని ఆమె తెలిపారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీతో పాటు చేపలను అమ్ముకునేందుకు వీలుగా టీవీఎస్ ఎక్సెల్లను అందించామని ఆమె అన్నారు. ప్రతి గంగపుత్ర కుటుంబంలో సంతోషం నింపటమే తమ లక్ష్యమని, అందుకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. గంగపుత్రుల సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ నాయకులు నారాయణ, బట్టు సాయిరాం, తోబారం గంగాధర్, బాల గంగాధర్, రమేష్తో పాటు గంగపుత్ర సంఘానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లో గంగపుత్ర మిత్రులందరం కూడా కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, తెలంగాణలో గంగపుత్రుల కోసం కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు, ఇంకా చేయాల్సినటువంటి అంశాలు, మిగిలి ఉన్న అంశాలు అన్ని కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే ఇదివరకు 400 కోట్లు కూడా లేనటువంటి మత్స్య పరిశ్రమ ఈ 10 ఏళ్లలో 30,000 కోట్ల వరకు కూడా మనం పెంచుకోగలిగినాం. ఇంకా పెద్ద ఎత్తున పెంచుకొని ప్రతి గంగపుత్ర కుటుంబంలో కూడా సంతోషం నింపాలనేటటువంటి ఒక ఉన్నతమైన ఆశయం కోసం అందరం కూడా పాటుపడాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. నగరంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల అన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల, బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల 9-10 డివిజన్లలోని సాయినగర్, ఇంద్రాపూర్, సంతోష్ నగర్, నాగారంలలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల మాట్లాడుతూ నగరంలో అన్ని డివిజన్లలో మాదిరిగానే 9-10వ డివిజన్లో ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభించిందని అన్నారు. తాను వెళ్లగానే ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకొచ్చి స్వాగతం పలికారని, కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పారని అన్నారు. మరోమారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాన్ని మరింత సుందరీకరిస్తానని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఓటరు కారు గుర్తుకే ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, 9వ డివిజన్ కార్పొరేటర్ సాధు సాయివర్ధన్, 10వ డివిజన్ కార్పొరేటర్ బొడిగం కోమల్ నరేష్, దండు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ నంబర్ 9 మరియు 10 నాగారం ప్రాంతంలో 2 డివిజన్లు కూడా కాలినడకన మేము పర్యటన చేసి ఓట్లు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. మరి ఆ రోజు ఉన్నటువంటి నాగారానికి ఇప్పుడున్నటువంటి నాగారానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా చోట్ల మంచిగా రోడ్లు అయినాయి, బాగా డెవలప్మెంట్ జరిగింది, అభివృద్ధి జరిగింది. ప్రత్యక్షంగా నేనే ఇంతకుముందు అర్సాపల్లిని ఏ విధంగా అయితే నేను దత్తత తీసుకున్నానో సమూలంగా మార్పులు తీసుకొచ్చినాం. అక్కడ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, వైకుంఠ ధామం కావచ్చు, అన్నీ కూడా అర్సాపల్లిలో బాగా చేసినాం. అదేవిధంగా నాగారం వెనుకబడ్డటువంటి ప్రాంతం కాబట్టి ఈసారి నాగారం ప్రాంతాన్ని నేను దత్తత బహిరంగంగా నేను ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంతాన్ని ఒక్క రోడ్డు, ఒక్క డ్రైనేజ్ కూడా విడిచిపెట్టకుండా అన్నీ చేస్తానని చెప్పేసి నేను ప్రజలకు మాటిచ్చాను. దానికి ప్రాతినిధ్యం మా మేయర్ గారు కూడా వహిస్తున్నారు. మరి అది కూడా ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ముందు భాగంలోకి తీసుకొని పోవాలా. ఇది స్లమ్ కాదు, ఇది డెవలప్డ్ ఏరియాగా తీర్చిదిద్దాలనేటటువంటి ఉద్దేశంతో నేను పనిచేస్తున్నా. తప్పకుండా ప్రజలు నాకే ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. జై హింద్, జై. సామాన్య ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ అని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి రూరల్ అభివృద్ధికి పాటుపడాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం మోపాల్ మండలంలో పర్యటించారు. ముందుగా మోపాల్ మండలం ఒడ్డెర కాలనీ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత నర్సింగ్పల్లి, కాజ్బాగ్ తండా, మంచిప్ప, కాల్పోల్, బైరాపూర్, అమ్రాబాద్ గ్రామాలతో పాటు డిచ్పల్లి మండల పరిధిలోని ఘన్పూర్ గ్రామంలో ప్రధాన వీధుల గుండా ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో బాజిరెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. గులాబీ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ తమ అభిమాన నేతకు జై కొట్టారు. ఈ ఎన్నికల్లో తనను మరోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల అసత్య ప్రచారాలను నమ్మకుండా బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పారు. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యమంత్రి కానీ నాకు లేవు కానీ వచ్చింది గతంలో వచ్చింది ఓన్లీ మనం నీతో చాలా మంది మాట్లాడుతారు. బీజేపీ వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చింది, తీర్మానం మల్లన్న వచ్చింది, ఏం మాట్లాడింది కానీ పాత నిర్ణయం చేస్తామని చెప్పేసి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడిన మాటలు మరి కామవరికి వచ్చిన తర్వాత మన ఇంటి కానీ కామవరికి ఉన్న కాడిండు కామేలో పోటీ చేస్తున్న కాబట్టి మంచి ప్రజల ద్వారా 2.5 TMC వాటర్ని మీరు చూపించబట్టారు. ఎట్లా చూపబట్టు TMC ఇక్కడ కాదంటారు, అక్కడ చేస్తుంటారు. 2 కంపెనీ కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము మరి ఎప్పుడే మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు కూడా ఫస్ట్ 5 TMC ఉండే ప్రపోజల్ గ్రామీణ వారికి వచ్చింది చాలా ఉంది. అన్నమా మంచిగా మున్నట్టు ఆ రిక్వెస్ట్ చేయడం వల్ల మంచి పని తీసుకోవడం జరిగింది. మంచి తీసిన తర్వాత ఓన్లీ 3.5 TMC వాటర్ మాత్రమే రిఫర్ అవుతున్నాయి. దాని ద్వారా నేను చెప్తున్నా దీనిలో 12 ఎకరాల భూమి ఫారెస్ట్ది, 12 ఎకరాల భూమి పట్టదారులది, మొత్తం 4 ఎకరాలు ఉంటున్నాయి. ఈ గ్రామస్తులో కేవలం 200 ఎకరాలు మాత్రమే. నేను చెప్తున్నాను అందరూ కూడా 200 ఎకరాల వరకు మీరు మాట్లాడుతున్నారు. శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో 70 గ్రామాల మీద వాళ్ళ సంగతి, ఇలాంటి 80 గ్రామాల మీద వాళ్ళ సంగతి. అందుకని పెద్దలా నేను చెప్తున్నాను అందరూ కూడా ఇవాళ ఏమో మనం చెప్తుంది మీకు ఇవాళ ఒక్క 200 ఎకరాల ముందు వ్యక్తులు ఇంత వెళ్ళి వస్తే దీనివల్ల కింద 1,20,000 ఎకరాలు వాడుతున్నారు. వాళ్ళు పెరిగిపోయింది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులు మండే పదార్థాలను తీసుకుని వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దక్షిణ మధ్య రైల్వే శాఖ ఇంటెన్సివ్ ఫైర్ సేఫ్టీ డ్రైవ్ను ప్రారంభించింది.
రైల్వే వినియోగదారులకు నష్టం జరగకుండా ఉండేందుకు ప్రయాణాల్లో మండే పదార్థాలను తీసుకొని వెళ్లకుండా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో ఏవైనా మండే వస్తువులను తీసుకువెళుతున్నారా లేదా రైళ్లలో అగ్ని సంబంధిత కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు రైళ్లలో విస్తృత తనిఖీలను చేపట్టింది. రైల్వే జోన్లో ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఫైర్ సేఫ్టీ డ్రైవ్ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జోన్లోని రైల్వే స్టేషన్లలో మండే అగ్ని రాజేసే వస్తువులను రవాణా చేయకుండా విస్తృత తనిఖీలను కొనసాగిస్తోంది. రైల్వే ప్రాంగణంలో అగ్ని ప్రమాదాలకు సంబంధించిన పరిస్థితుల వల్ల జరిగే పరిణామాలపై ప్రజలకు మరియు రైలు వినియోగదారులకు అవగాహన కల్పించేలా ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు కమర్షియల్ బ్రాంచ్ల సమన్వయంతో సిబ్బంది భద్రతా దృష్ట్యా ఇటువంటి పద్ధతులను నిరోధించడానికి మరియు ప్రయాణికులకు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ వారిని అప్రమత్తం చేసే క్రమంలో ప్రయాణికులు తాము తీసుకెళ్లే సామాగ్రిని భద్రతా సిబ్బంది క్రమం తప్పకుండా తనిఖీలు చేయటం ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రయాణికుల భద్రత కోసం రైళ్లు మరియు స్టేషన్లలో ప్రమాదం కలిగించే వస్తువులు అగరబత్తీలు వెలిగించడం, కర్పూరం వెలిగించడం లేదా మండే పదార్థాలను మోసుకెళ్లడం వంటి పద్ధతులకు దూరంగా ఉండాలని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచించారు. రైళ్లలో లేదా ఇతర రైల్వే ప్రాంగణాల్లో ఏ రూపంలోనైనా మంటలను వెలిగించడం వంటి క్రియలు నిషేధించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగానే అవగాహన కార్యక్రమాలను రైల్వే స్టేషన్లలో ఎప్పటికప్పుడు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాకుండా అగ్ని రాజేయడానికి కారణమైన వస్తువులను నిషేధించడానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు కూడా స్టేషన్లలో స్క్రీన్లలో ప్రదర్శించబోతున్నాయని అన్నారు. ఏదైనా నష్టం లేదా గాయం జరగకుండా ఉండే విధంగా రైలు వినియోగదారులు రైల్వేకు సహకరించాలని, ప్రయాణికుల్లో మండే పదార్థాలను తీసుకువెళ్లకుండా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. కోచ్లలో నిప్పులు, దీపాలను వెలిగించడం వంటి క్రియలు చేయవద్దని ఆయన ప్రయాణికులకు సూచించారు. రైల్వే ప్రాంగణంలో ధూమపాన నిబంధనలను ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జనరల్ మేనేజర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాట మీద నిలబడదని తెలంగాణ ఇచ్చి వెనక్కి తీసుకోవడమే నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలు అవుతారని ఎద్దేవా చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్, కేసీ తాండా, కోనసముందర్లలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి, ఎంపీకి ఆయా గ్రామాలలో ఘన స్వాగతం పలికారు. కోనసముందర్లో మాదిగ దండోరా యువత సభ్యులు ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో, మంగళహారతులతో తరలివచ్చి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లోపే యూటర్న్ తీసుకోవడంతో ఎందరో ఉద్యమకారులు అమరులయ్యారని అన్నారు. అంత పెద్ద నిర్ణయాన్నే గంటల్లో వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ చిన్న చిన్న విషయాలపై స్థిరమైన వైఖరిని కొనసాగించబోదని అన్నారు. కొత్త బీడీపీఎఫ్ వచ్చిన వారికి పింఛన్లు మంజూరు కావాలంటే ఇక్కడ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే సరిపోతోందని అన్నారు. అదే కాంగ్రెస్ వస్తే కొత్త బీడీపీఎఫ్ పింఛన్ల మీద ఢిల్లీలో సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే కానీ ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరని అన్నారు. ఆలోచించి ఓటు వేస్తేనే రాజకీయాలకు విలువ ఉంటుందని అన్నారు. పనిచేసే వారికి ఓటు వేస్తే విలువైన రాజకీయాలు ప్రజలకు అందుతాయని అన్నారు. తాను సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా విన్నవించి సంఘ భవనాలకు మంజూరు చేయించిన ప్రొసీడింగ్లను పనికి రావని మాట్లాడుతున్న వ్యక్తి సన్యాసి అని ఆయన విమర్శించారు. ఆ మంజూరు పత్రాలతో ఇప్పటికిప్పుడు కూడా నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని అన్నారు. గట్టుపొడిచిన వాగు కాలువ నీటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించే కృషి చేస్తానని అన్నారు. 2 గ్రామాల్లో ప్రజలు కోరిన పలు సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు మంచి చేశాను అనుకుంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేసి బాన్స్వాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉన్నత స్థానాల్లో ఉంచాలని ఆయన అన్నారు. మోస్రా మండల కేంద్రంలో మంగళవారం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు ఊరూరా మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ముందుగా తిమ్మాపూర్ గ్రామంలో ప్రచారం చేశారు. అనంతరం చింతకుండ, గోవూర్, చేనంబర్ తాండాల్లో ప్రచారం నిర్వహించి మోస్రా మండల కేంద్రానికి చేరుకున్నారు. మోస్రాలో మహిళలు మంగళహారతులతో, బోనాలతో ఘన స్వాగతం పలికారు. అన్ని గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మండలంలో చేసిన అభివృద్ధిని వివరించారు. రోడ్డు విస్తరణ, కుల సంఘాలకు నిధులు, చింతగుడ్డ గ్రామంలో 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న లిఫ్ట్ గ్రామ రైతులకు ఎంతో మేలు చేస్తోందని అన్నారు. రైతులకు సాగునీటి బాధ లేకుండా ఉంటుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నాం, పింఛన్లు, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గృహలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. తిరిగి అధికారంలోకి వచ్చాక 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సౌభాగ్యలక్ష్మి పథకం క్రింద 3,000 రూపాయలు ఇస్తామని, వంట గ్యాస్కు 400 రూపాయలు, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములకు పట్టాలిప్పిస్తామని చెప్పారు. రైతు బంధు సహాయం క్రింద 16,000 రూపాయలు ఇస్తామని ఆయన అన్నారు. నేను పుట్టింది పోచారంలోనే, నా కట్టె కాలేది పోచారంలోనే, నేను లోకల్, నాతో పాటు పోటీ చేస్తున్న వాళ్ళు మాత్రం ఒకరు నిజామాబాద్, ఇంకొకరు ఎల్లారెడ్డి వాళ్ళున్నారని, వారు మన నియోజకవర్గంలో పోటీ చేసి వెళ్ళిపోతారు. ఏదైనా పని ఉంటే ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలని ప్రశ్నించారు. అందుకే స్థానిక నాయకుడిని గెలిపించుకోవాలని, ఏ సమస్యలున్నా పరిష్కారం చేసుకోవచ్చని, ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోచారం రవీందర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, మండల అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్, సెక్రటరీ సాయగౌడ్, బీసీసీఎల్ అధ్యక్షుడు లింగయ్య, కోఆప్షన్ మెంబర్ ఫెరోజ్, ఆయా గ్రామాల సర్పంచ్లు నరేందర్ రెడ్డి, విమలా లింగన్న, భూమయ్య, సుమలత, రామ్రెడ్డి, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు
డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. అవినీతి, ఫాసిస్ట్, మతతత్వ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను ఓడించాలని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దేశంలో ప్రజల సమైక్యతను పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నాయని ఆయన తెలిపారు. నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న అధ్యక్షతన సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ ఎన్నికల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ ప్రజాపంథ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో ప్రజల సమైక్యతను పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నాయని అన్నారు. తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా అవినీతి, నియంతృత్వ విధానాలతో కార్మికులను, నిరుద్యోగులను, విద్యార్థులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను, అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్తో చీకటి ఒప్పందంలో భాగంగానే ఫాసిస్ట్, మతతత్వ బీజేపీ, ఎంఐఎం పార్టీలు మద్దతిస్తున్నాయని ఆయన అన్నారు. నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, కార్మికులకు కనీస వేతనాలు, ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందివ్వడంలో కేసీఆర్, మోడీ సర్కారులు పూర్తిగా వైఫల్యం చెందాయని అన్నారు. బీజేపీ ఎజెండాకు సహకరించే పాత్రను ఎంఐఎం చేస్తోందని అన్నారు. వీరు పరస్పరం ఒకరికొకరు తమ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నాయని వారు చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలి ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ 3 పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అందుకే ఇవాళ అస్సాంలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, చాలా రాష్ట్రాల్లో ఇవాళ పెద్ద పెద్ద జైలు, వేల మంది ఉండేటట్టు జైలును నిర్మిస్తున్నాం. ఈ పేరుతో అందరినీ జైల్లో పెట్టి సత్య వరకు వాళ్ళను అక్కడనే ఉంచి కేవలం హిందువులు మాత్రమే ఈ 50 సంవత్సరాలు భారతదేశంలో ఉంటున్నారనేటటువంటి నిర్ధారణ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ బ్రతకడానికి, నివసించడానికి, భారతదేశంలో ఉండడానికి అవకాశం. ఇది ఎట్లా కరెక్ట్? వాళ్ళ మైనారిటీస్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రీస్తు పూర్వమే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు. బీజేపీ మతం పేరుతో మైనారిటీలను, ముస్లింలను అణగదొక్కడానికి వాళ్ళ యూపీలో చూస్తే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట, ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక నగరంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ చర్చబడుతుంది. గ్రామ గ్రామాన బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఆపదలో అండగా ఉన్న ఆయన వెంటే ఉంటామని మద్దతు ప్రకటిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి షకీల్ను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు దూపల్లి, కళ్యాపూర్, తాడుబిలోలి గ్రామాలలో బోధన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయటం జరిగిందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు జీవన భృతి అందజేస్తోందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క పథకాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని అన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, విడతల వారీగా 5,000 రూపాయల వరకు పెన్షన్, 16,000 రూపాయల రైతు బంధు పెట్టుబడి సాయం అందజేస్తామని ఆయన తెలిపారు. రెంజల్ గ్రామంలో ఇప్పటి వరకు 300 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామని, అలాగే ప్రతి నెల 36 లక్షల రూపాయలతో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ అందరినీ తమ బిడ్డలుగా భావించి కాపాడుతున్నారని వెల్లడించారు. ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భూమారెడ్డి, రఫీఉద్దీన్, సర్పంచులు రమేష్ కుమార్, గణేష్ నాయక్, అనిల్, రాము, సాయాగౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పెన్షన్ మనకు కావాలా, మన రైతు బంధు కావాలా, ఉచిత విద్యుత్ కావాలా అంటే మనమందరం కూడా భారీ ఎత్తున కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెన్షన్లు బంద్ అవుతాయి, రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది, ఏది కూడా మనకు రాదు. దయచేసి కులాలకు, మతాలకు అతీతంగా మన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ సాధన కొరకు ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేసిన తర్వాత కేసీఆర్ గారి ఆశీస్సులతోని, ఆ దేవుడి దయ వల్ల మీ యొక్క రంజల్ గ్రామానికి నెలకు 35 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం. ఇక్కడున్న పేద తల్లిదండ్రులు వాళ్ళందరికీ ఒకటే మాట అడుగుతా ఉన్నా. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకుల సమక్షంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాల్కొండ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో పాటు బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నామని వారు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన రంజిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి యువకులు మరియు గల్ఫ్ నుండి వచ్చిన వారితో పాటు ముదిరాజ్ యువకులు పార్టీలో చేరారు. అలాగే కొత్త తండాకు చెందిన సదర్ మాలావత్ మోహన్ సింగ్ నాయక్, కొత్త తండా గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు గూగ్లోత్ గంగాధర్ నాయక్, బత్తిలాల్ బీఆర్ఎస్లో చేరారు. దేవక్కపేట గ్రామానికి చెందిన యువకులు భీమ్గల్ మున్సిపాలిటీ మాజీ వార్డు సభ్యులు జావీద్, వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తింటి పెద్దరాజన్న, రామన్నపేట గ్రామ కాంగ్రెస్కు చెందిన ముదిరాజ్ యువకులు, వెంకటాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొండల మహేష్తో పాటు బాల్కొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పిన మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా అన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బోధన్లో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, పోచారం గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా ప్రచారంలో పాల్గొని గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి షకీల్ అమీర్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో షకీల్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, 3వ గెలిపించాలని ఆమె కోరారు. అధికారంలోకి వస్తే తూచా తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేస్తామని ఆమె అన్నారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా,
400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, విడతల వారీగా 5,000 రూపాయల పెన్షన్, 16,000 రూపాయల రైతు బంధుతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి 2వ నెంబర్పై బటన్ నొక్కి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీటీసీ మంద సంజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మాజీద్, నాయకులు అంజాద్ అలీ, శేఖర్ రాజు, జయవర్ధన్ గౌడ్, ఖలీల్, కోడెల లక్ష్మి, సుమన్, శ్రీనివాస్, బాలరాజు గౌడ్, రవికుమార్ పాల్గొన్నారు. అయితే ఏదైతే మనకి ప్రతి సంవత్సరం ఎలక్షన్లు ఏదైతే వస్తున్నాయి పోతున్నాయి, దాంట్లో భాగంగా 2 పర్యాయాలు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన యొక్క బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ ఎంతో మెజారిటీగా మనం గెలిపించాం. దాంట్లో భాగంగా మనం 3వసారి కూడా మన షకీల్ అన్న గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన 3వసారి ఎన్నికల్లో కూడా మన యొక్క షకీల్ అన్న గారు మన కోసం నిలవడం జరిగింది. ఇక మా షకీల్ బాయ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అయిపోయింది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అభివృద్ధితో పాటు మన భవన అభివృద్ధి చేసిండు. అయితే ఇప్పుడు మన కేసీఆర్ గారి గురించి తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా కన్న బిడ్డలకి చూసుకుంటుండ్రు. కాబట్టి మళ్ళీ మన కేసీఆర్ గారు రావాలంటే మన షకీల్ అన్న గారు రావాలా. మరి ఈ రోజు మేము నాయకులం, మాకు ఓట్లు వేయండి అని చెప్పిన నాయకులు ఆ రోజు ఎవ్వరూ కూడా మనల్ని ఆదుకోలేరు. మరి ఏదైతే ఈ రోజు మనకు ముఖ్యమంత్రి మరియు 3వసారి ప్రజావద్దకు వస్తూ చాలా చక్కని మేనేజర్స్ ద్వారా ప్రతి ఇంటింటికి 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం గానీ, మరి పేదింటి ఆడబిడ్డలకు సౌభాగ్య లక్ష్మి ద్వారా 3,000 పెన్షన్ ఇవ్వడం గానీ, మరి ఇండ్ల స్థలాలు మన షకీల్ అన్న గారు మొట్టమొదట మన ఎడపల్లి మండలంలో జాన్కపేట గ్రామానికే మరి డబుల్ బెడ్రూమ్ ద్వారా కొన్ని ఇల్లు ఇచ్చుకోగలిగినాం. మళ్ళా అదే విధంగా జాన్కపేట గ్రామంలో మేము వికలాంగులము ఇబ్బందులు పడుతున్నాము అన్న, మాకు అండగా నిలబడాలంటే వారు పెద్ద హృదయం చేసుకొని మన గ్రామంలోని వికలాంగులందరికీ కూడా ఈ రోజు ఇంటి జాగాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వాగ్దానాలను ప్రజలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి కోరారు. ఓటు అనే ఆయుధంతో అవినీతి పాలనను తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, ఎంఎస్సీ ఫారం, జైతాపూర్, బ్రాహ్మణపల్లి, ఏఆర్పీ క్యాంప్ గ్రామాలలో బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ మోసం చేస్తున్నాయని ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ప్రజలందరూ ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకపోవటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ధరణి పేరుతో భూములను లాక్కున్నారని, రైతులపై తీవ్ర భారం మోపారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, కిషన్ గౌడ్, సర్పంచ్లు విజయ్ కుమార్, రామ్ గోపాల్ రెడ్డి, బలరాం, సాయిరెడ్డి, ప్రమీల, నాగేశ్వర్ తదితరులు ఉన్నారు. మన భూముల్ని ఉల్టా చేసే ఆఫీసర్లు కూడా వీళ్ళందరూ ఇబ్బందులు పెడతా ఉన్నారే. దీని కొరకే మన పెద్దోళ్ళు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఇటువంటి వస్తారు, అందుకొరకే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టుకున్నారు. మనకు అవకాశం ఇచ్చారు. కానీ మీరు అనుకున్నట్టు ఏదో డబ్బులకో దేనికో పోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఇబ్బంది పడతారు. బాలల రక్షణకై ప్రత్యేక చట్టాలున్నాయని, బాలబాలికలను వేధిస్తే కఠిన శిక్షలున్నాయని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రసూల్బీ అన్నారు. చదువులకు ఆటంకం కలిగించడం, బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, హక్కులకు భంగం కలిగితే విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పిడి రసూల్బీ, సిడిపిఓ జానకి విద్యార్థులకు బాలల హక్కుల గురించి వివరించారు. అనంతరం పిడి రసూల్బీ మాట్లాడుతూ, బాలబాలికలు సమానంగా హక్కులు కలిగి ఉంటారని అన్నారు. విద్యార్థులను ఆకతాయిలు వేధిస్తే వెంటనే పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని అన్నారు.
అలాగే తల్లిదండ్రులు పిల్లలకు బాల్య వివాహాలు చేయకూడదని, అలా చేస్తే పోలీసులకు లేదా తమకు తెలియజేయాలని కోరారు. విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా పీజీ వరకు ఉచిత విద్య అందిస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులు మెరుగైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సూపర్వైజర్ ప్రమీలారాణి, రాంబాబు, స్వప్న, పుష్ప, సౌమ్య, ఈశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలబాలికలకు ఇద్దరికీ కూడా 6 రకాల హక్కులను మన యొక్క ప్రభుత్వాలు మనకి ఇచ్చినాయి. మన పిల్లలకు సంబంధించిన హక్కులని వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళ ఆ హక్కులు తెలియజేయడంతో పాటు వాళ్ళందరూ కూడా ఈ హక్కులను ఆస్వాదిస్తున్నారా లేదా గమనించడము, వాళ్ళు పరిపూర్ణంగా పెరిగేటటువంటి అవకాశాల్లో ఉన్నారా లేదా, ఎటువంటి వివక్షతకు ఉన్నారా, ఏంటి గురవుతున్నారా గమనించి వారికి తగిన వసతులు కల్పించి వివక్షత నుంచి వాళ్ళని రక్షించడం. ఇది మా యొక్క బాలల పరిరక్షణ కేంద్రం తరఫున, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరఫున మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. ఇందులో ముఖ్యంగా మనకి 6 రకాల హక్కులు పిల్లలకి. ప్రతి ఒక్క బిడ్డకి జీవించే హక్కు, ప్రతి ఒక్క బిడ్డ తను ఈ గాలి తీసుకొని ఈ ప్రపంచంలో రాగలిగే హక్కును మనము ఎవరు కాలరాయడానికి లేదు. అటువంటి హక్కుల్ని ఎవరైనా కాలరాసి ఎవరైనా ఆడపిల్లలను చంపివేయడం లాంటివి చేస్తే వారికి తక్షణమే వెంటనే శిశు భ్రూణ హత్య అనే యాక్ట్ ప్రకారం వారికి శిక్ష ఉన్నది. ప్రతి ఒక్కరికి 2 లక్షల నుంచి 5 లక్షల దాకా కూడా జరిమానా ఉందన్నమాట. ఇటువంటి హక్కులన్నిటి గురించి కూడా మనము పెద్దవాళ్ళకి తెలియజేస్తాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని పలు వార్డులలో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పత్తిరాము, జువ్వల పోతన్న, మోత్కురి లలేందర్, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ తన ఎన్నికల ప్రచారాన్ని మరింత జోరు పెంచారు. దీనిలో భాగంగా నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. మోసపూరిత హామీలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎల్లారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తమ భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ తాడవాయి మండలం ఎర్రపాడు గ్రామానికి చెందిన దళితులు బాన్స్వాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఎర్రపాడు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 608, 603, 578 అసైన్మెంట్ భూమి 40 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 25 మంది దళితులకు సుమారు 30 ఎకరాలు ఇచ్చిందని వారు తెలిపారు. 30 ఎకరాల భూమిని 2012లో ఏనుగు రవీందర్ రెడ్డి కబ్జా చేశారని వారు ఆరోపించారు. తమ దగ్గర అప్పటి పహాణీలు ఉన్నాయని చెప్పారు. కబ్జా ఎందుకు చేశారని రవీందర్ రెడ్డికి అడిగితే పోలీసులతో కొట్టించాడని తెలిపారు. ఇందులోయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేష్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాసు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
విశేషాలు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.